What is the uniqueness of anthropology teaching and uniqueness of Amigos IAS Academy అనేటువంటిది వారి మాటలను విందాం. సార్, there are many institutes that are offering civil service coaching అనమాట. And what difference that really Amigos make? And also ఢిల్లీ వైపు చూడకుండా హైదరాబాద్ వైపు అమిగోస్ వైపు చూడాలి ఎందుకు అంటే వాట్స్ యువర్ ఆన్సర్ సార్? So regarding particularly anthropology, so what makes us different from the other institutes is we have a hand-holding pattern. సో స్టూడెంట్ నాతోటి ట్రావెల్ చేస్తున్నాడు ఆంథ్రపాలజీ ఆప్షన్ అంటే రైట్ ఫ్రమ్ హిస్ బేసిక్స్ నుంచి క్లాసెస్ అయిపోయిన తర్వాత, సో ఈవెన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు కూడా పీరియాడికల్గా టెస్ట్ పెట్టి తనని ఫ్రీక్వెంట్గా ఎవాల్యుయేట్ చేస్తూ ఎంపవర్ చేస్తూ అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాసేంత వరకు హ్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంటుంది సార్. సో వాళ్ళకి కూడా సో మనం డైలీ టెస్ట్ అని, మళ్ళీ సెక్షనల్ టెస్ట్ అని, ఫుల్ అండ్ టెస్ట్ అని చెప్పి, సో ఎండ్ ఆఫ్ ద డే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనం ఎంత స్కోర్ చేయగలుగుతాం అన్నదే ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్లు సో ద లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ షుడ్ బి వాట్ యూ షుడ్ బి లెర్నింగ్ అండ్ హౌ యూ షుడ్ బి ప్రజెంటింగ్ ఇట్ బ్యాక్ టు ద ఎవాల్యుయేటర్ ఆన్ ద పేపర్. సో దిస్ ఈస్ ద టూ మేజర్ స్టేజ్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఫర్ ద ఆప్షనల్. సో ఈ రెండిట్లోనూ మనం మిగిలిన కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏమైందంటే క్లాసెస్ ఫినిష్ చేసిన తర్వాత హ్యాండ్ హోల్డింగ్ ఉండదు. ఒకవేళ టెస్ట్ పెట్టినా దట్ ఈస్ సపరేట్ ప్రోగ్రామ్. మన దగ్గర అలా ఉండదు. సో రైట్ ఫ్రమ్ స్టూడెంట్ మన దగ్గరకు వస్తే టిల్ అతని మెయిన్స్ అయ్యేంత వరకు అతన్ని కంటిన్యూస్గా మనం ఇంప్రూవ్ చేస్తూ, ఇలా మనం స్టూడెంట్స్ వచ్చినట్లు వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ చేస్తూ ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళటమే మన స్పెషాలిటీస్. అడ్వైస్, సజెషన్ టు ద పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఎందుకంటే రైట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవడంలో, రైట్ ఆప్షనల్ చూస్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు, రైట్ ప్లేస్ చూస్ చేసుకోవడంలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దిర్ విల్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట ఇన్ దర్ గ్రాడ్యుయేషన్ కోర్స్, ఇన్ దర్ గ్రాడ్యుయేషన్ స్టేజ్. అండ్ ఫర్ దెమ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సార్. మీరు చెప్పినట్లు ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుందంటే మొదటి 2-3 సంవత్సరాలు స్టూడెంట్స్లో చాలా ఎంతూజియాజం ఉంటుంది. సో ఆ 2-3 ఇయర్స్లో మనం ఆ ఎంతూజియాజంని కరెక్ట్ వేలో మనం ప్రాసెస్ చేయగలిగితే హీ విల్ గెట్ ద ర్యాంక్ ఇన్ వెరీ వెరీ ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్. సో కాబట్టి దానికి ప్రీ రిక్విజిట్ ఏంటంటే కరెక్ట్ మెంటర్షిప్ దొరకాలి, కరెక్ట్ ప్లేస్ దొరకాలి, కరెక్ట్ ఎనర్జీ ఫోకస్ చేయాలి. సో ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే personally with my experience at Amigos, we are offering the best faculty, we are offering the best resources we have, and we are scoring very good ranks also. So anytime you can visit and see what is going on at Amigos IAS, and you can have the best decision.